हरियाणा से 2 लोड आए, देखिए 22 एनिमल से पूरे, समझे, पूरे बच्चों के साथ है। रॉयल डायरी शमशाबाद। హాయ్ ఎవ్రీవన్, శంషాబాద్ దగ్గర ఈరోజు 2 లోడ్ల ముర్రా జాతి గేదెలు వచ్చినాయి. ఒక్కొక్క గేదె గురించి అడిగి తెలుసుకుందాము. ఇది వచ్చేసి జాఫరాబాద్ అన్న. జాఫరాబాద్ వచ్చింది ఏంటన్నా? అవునన్నా, ఈ జాఫరాబాద్ అంటే హర్యానా నుంచి లేలే, ఇది అలాగుంది, అలాగ లోడ్ది ఇది. ఓకే. ఇప్పుడు వచ్చి ఇవాళకి 2 రోజు అవుతుంది. ఓకే. 5 లీటర్ పాలు తయారుంది. సో చూసుకోవచ్చు, దీని దగ్గర వచ్చేసి 5 లీటర్ల పాలు రెడీ ఉన్నాయంట అన్న. కొంచెం గేదె సైజ్ జాడవాలి జాఫరాబాద్ లో పెరిగే ఛాన్సెస్ ఉన్నాయన్న. అంటే దీని ఉన్న సైజ్ అయితే మాత్రం ఇది 6-7 లీటర్ ఇస్తాయన్న. ఇప్పుడు 2 రోజు అయింది, సెట్ కావాలా కదా బర్రె. ఓకే, సెట్ అయితేనే ఇస్తుంది. ధర ఎంత ఉంది అన్న? దాని ధర 1,40,000. 1,40,000, 1,40,000 చెప్తున్నారు గేదె. చూసుకోవచ్చు. దూడ అదేనా? దాన్ని దుడ్డ వేరే దుడ్డ అక్కడ ఉంది. ఓకే. నెక్స్ట్ ఈ గేదె ఇంకా ఇది ఇంకా ఒక జాఫరాబాద్ చూసుకో, దాని తర్వాత ముర్రా చూద్దాం. ఫస్ట్ ఇంకా ఒకటి జాఫరాబాద్. సో 2 ఉన్నాయి ఇప్పుడు ప్రజెంట్ రాయల్ డైరీ ఫామ్ లో జాఫరాబాద్ గేదెలు. ఇది కూడా జాఫరాబాద్ గేదె. అడ్డర్ చూడు, సంఖ చూడు. ఇది కూడా 2 రోజు అయింది. 1,30,000. 1,30,000. ఎన్నున్నాయి దీని దగ్గర పాలు? దీని దగ్గర కూడా 5 ఉంది. 5 ఉన్నాయి. దీని దగ్గర కూడా 5 లీటర్స్ రెడీగా ఉన్నాయంట పాలు. తీసుకోవచ్చు. 1,30,000 చెప్తున్నారు. ఇప్పుడు ఇది చూడు అన్న, ఈ పడ్డాలు చూడు, దాని సైజ్ చూడు. ఇటుపై హాత్రకు హైట్ చూడు. 2 పడాలు దిగి ఇప్పుడు బండ్లు ఇక్కడనే ఉన్నాయి. ఒక్క రోజు కూడా గాలి. దీని సైజ్ చూడు, హైట్ చూడు. ఎందున్నాయి దీని దగ్గర? 5 లీటర్ తయారు ఉన్నాయి. 5 లీటర్లు ఉన్నాయి. ఎంత చెప్తున్నాను ఇది రేట్? ఇది 1,50 అన్న. 1,50. అవును. ఇది 1,45. 1,45. అవును. దీని దగ్గర కూడా 5 తయారు ఉన్నాయి. ఇన్ని వారం అవుతుంది అంతే అన్న. ఇంకా పీక్స్ పోతే రేటు ఇప్పుడు కొంచెం బాగానే ఉంటాయి. అట్లని కాదు, మళ్ళీ రేట్ పెరగడం అన్న. ఇప్పటి నుంచి చాలా పెరుగుతాయి. నా టైం అయిపోయిందా? ఇప్పుడు ఈ గేదె ఉందన్న, ఈ గేదె వచ్చేసి మనకు ఫెబ్రవరి మార్చిలో ఎంత పడవచ్చు? 10,000 ఎక్కువ అవుతాయి. 10,000 ఇప్పుడు రేట్ కంటే 10,000. ఇది 1,35 అన్న. 5 లీటర్ తయారు ఉన్నాయి. సంఖ చూడు, అడ్డర్ చూడు, క్వాలిటీ చూడు. కచ్చరా వేస్తున్నా. 1 వీక్ అయింది డెలివరీ. 1 వీక్ అయిందంటే డెలివరీ. చూసుకోవచ్చు. క్వాలిటీ కూడా అన్న. గోధుమ గ్రాస్ కు ఇప్పుడు ఈ గ్రాస్ కు ఇక్కడ మనం పెట్టే ఫీడింగ్ కు గోధుమ గ్రాస్ కు పాలు పెరుగుతాయి తగ్గుతాయి అన్న? పెరుగుతాయి అన్న. పెరుగుతాయి. మన ఫీడింగ్ కే పెరుగుతాయి. ఇంకా మన ఫీడింగ్ కే పెరుగుతాయి. గోధుమ అంటే యాక్చువల్గా ఏంటంటే గోధుమ గ్రాస్ తింటే బాగా లెస్స ఉండి మంచిగా పాలిస్తాయి అనేటట్టు అంటారు. గోధుమ గ్రాస్ అంటే ఇప్పుడు కుట్టి దొరకలే, అందుకే గోధుమ గ్రాస్ వేస్తున్నా. హర్యానాలో అదే వేస్తుంది. కుట్టి చాలా పీరమైంది, అందుకే ఇది వేస్తున్నా. ఓకే. దీని గురించి చెప్పండి. ఇది సెకండ్ లాక్టేషన్ అన్న. ఇది సెకండ్ లాక్టేషన్. 2 ఇస్తాం. 4.5 పాలు ఉన్నాయి. 1,35 చెప్పినా కదా ఇది. ఈ పడ్డ కూడా సెకండ్ లాక్టేషన్. దీని దగ్గర 5 రెడీ ఉన్నాయి. 5 రెడీగా ఉన్నాయి. 1,40,000. 1,40,000 తీసుకోవచ్చు. 1,40,000, 1,40,000 చెప్తున్నారు. పడ్డ సైజ్ చూడు, క్వాలిటీ చూడు అన్న. అంటే బ్రీడ్ల విషయానికి వస్తే ఇక్కడ రాయల్ డైరీ ఫామ్ లో ఏ బ్రీడ్లు ఎక్కువ ఉంటాయి అన్న? ముర్రా ఎక్కువ ఉంటాయి అన్న. ముర్రా సేల్ రైతుకు మంచి. ఈ పడ్డ చూడు, రైతుకు మంచి ఉంటాయి. తొందరగా కడతాయి, తొందరగా ఇంతాయి. జాఫరాబాద్ లేట్ కడతది. మళ్ళా లేట్ దాకా మేపాల ఈయన దాకా. ముర్రా మళ్ళా 8 నెలలు చూడి దాకా పాలిచ్చి 2 నెలలు ఇడిచిపెడితే మన బర్రె మనకు వాపస్ వస్తుంది. రైతుకు లాభం అయితే చెప్పి ముర్రా ఎక్కువ తెప్పిస్తున్నా. ఇది కూడా సెకండ్ లాక్టేషన్ పడ్డ. ఫుల్ సైజ్ ఉంది. సైజ్ చూడు, క్వాలిటీ చూడు. పాలు 5 లీటర్స్ రెడీ ఉంది. పాలు 5 లీటర్స్ ఉన్నాయి. అవును. చూసుకోవచ్చు. 5 లీటర్స్ రెడీ ఉన్నాయంట అన్న. వచ్చిన వాళ్ళకి మీరు ఎటువంటి గ్యారంటీ ఇస్తారు? ఇక్కడ ఎన్ని పూట్ల పాలు? 5 లీటర్ గ్యారంటీ. 10 పూట చూడు, 5 పూట చూడు, ఆయన ఇష్టం. మన దగ్గర ఏం లేదు. ఎన్ని రోజు ఉండండి, చూసి తీసుకోకుంటే కూడా పోతే టెన్షన్ లేదు మనకు. నచ్చితేనే తీసుకోవచ్చు, లేకపోతే. అవును. బండ్లు కూడా కవర్ చేయన్న. బండ్లు చూపించాలి. స్టార్టింగ్ లో చూసాం. ఇది కూడా సెకండ్ లాక్టేషన్ పడ్డా. 1,30. ఇగో ఇది 3 రోజు అయింది. ఎర్ర కచ్చరా వేస్తున్నా. ఇది కూడా సెకండ్ లాక్టేషన్. 4.5 తయారు ఉన్నాయి. ఇది కూడా 1,35. ఈ బర్రె చూడు, 1 వీక్ అయింది ఇది డెలివరీ అయ్యి. దాని సైజ్ చూడు, అంతా చూడు, కచ్చరా వేస్తుంది. ఇగో ఈ తోక మళ్ళా చూడు, 1,35. 1,35 అని. ఇప్పుడు ఇటువంటి గేదెలు తీసుకున్నాం అనుకోండి, కొంచెం హెవీ సైజ్ గేదెలు తీసుకోవడం వల్ల ప్లస్ పాయింట్ ఏంటన్నా?
పాలు ఇస్తుంది, మళ్ళీ రీసేల్ కు మనకు ఒక మంచి రీసేల్ కూడా వస్తుంది. అని ఇప్పుడు మనం రీసేల్ వాల్యూ గురించి మాట్లాడుకుందాం. రీసేల్ వాల్యూ గురించి అయితే ఇప్పుడు మనకు ముర్రాకు బన్నీకి కంపేర్ చేద్దాము. ఎట్లా ఉంటుంది ముర్రాకు రీసేల్ వాల్యూ? ఇప్పుడు ఇదే గేదె ఉంది ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మనం ఇప్పుడు రీసేల్ వాల్యూలో ఇది 5 నెలల సూడి అనుకున్నా ఫర్ ఎగ్జాంపుల్ గా. 5 నెలల సూడి మీద ఈ గేదె ఎంత పోతుంది? 85,000 పోతాయి. 85,000కి 5 నెలల సూడి మీద పోతుంది. కోతకు అమ్మితే కూడా 70,000 రావాలా. బన్నీ అంత సైజ్ ఉండవు, చిన్న సైజ్ ఉంటాయి. బన్నీ ఈ సైజ్ ఉంటది. ఇప్పుడు బూరింది కదా, ఈ సైజ్ ఉంటాయి. దీంతో కూడా చిన్న ఉంటాయి, పక్క ఉంటది. బన్నీ అంత వాల్యూ ఉండవు. అంటే దాని 5 నెలల సూడి మీద 70,000 వస్తుందా? తక్కువ 65-70 అంతే. సో బన్నీకి రీసేల్ వాల్యూ అనేది రీసేల్ తక్కువ ఉంటది, ముర్రాకు ఎక్కువ ఉంటది. అదైతే ఒక పెద్ద డ్రాస్టిక్ చేంజ్ ఉంటది రేట్ లో కూడా. అది ఒక మైనస్ అయినా బన్నీకి అయితే చాలా రీసేల్ వాల్యూలో మైనస్ ఉన్నాయి కాబట్టి మేము తక్కువ తెస్తున్నా. లేకుంటే మాకు బన్నీకు ఏంది, మా చాలా క్లోజ్ ఉన్నాయి. బన్నీలో ఎవరు ఇప్పిస్తా ఆయన అమీర్ హుసేన్ ఆయన పేరు. మన చెప్పకుంటే బర్రెలు వస్తాయి, కానీ రీసేల్ తక్కువ ఉన్నాయి కాబట్టి మేము తెప్పిస్తలే. నెక్స్ట్ ఫ్యాట్ విషయానికి వస్తే ఎట్లా ఫ్యాట్ ఏదానికి? ఇప్పుడు 5 నెలల 4 నెలలు 4 నెలలప్పుడు ఏదానికి ఎంత ఫ్యాట్ ఉంటుంది? బన్నీకి ఎక్కువ ఉంటుందా, ముర్రాకి ఎక్కువ ఉంటుంది? ఫ్యాట్ ఫస్ట్ ముర్రా, సెకండ్ జాఫరాబాద్. జాఫరా ఎక్కువ ఉంటుంది అంటారు కదా. బేస్ట్ మాటలు చెక్ చేసుకో. 3 బర్రెలు శాంపుల్ తీసుకొని చెక్ చేసుకో. మా మొత్తం బిజినెస్ ఫ్యాట్ మీదనే ఉన్నాయి. ఫస్ట్ ముర్రా, సెకండ్ జాఫరాబాద్, లాస్ట్ బన్నీ. ఈ బర్రె సైజ్ చూడు, క్వాలిటీ చూడు. 2 ఈత 1.30 చెప్తున్నా మేము. క్వాలిటీ చూడు, ఇది చూడు. దీని గురించి చెప్పనా, ఎంత ఎన్ని ఉన్నాయి దీని దగ్గర పాలు? ఇది కొంచెం తక్కువ ఉన్నాయి. బండిలో కొంచెం కాల్షియం డౌన్ అయింది బర్రెకు. 4 లీటర్స్ ఉన్నాయి దాంది. అది 1.30. అది 1.30. ఇది చూడు పడ్డా. సెకండ్ లాక్టేషన్ సైజ్ చిన్న ఉంది. కచ్చరా ఇస్తుంది. 1,25,000. 1,25,000. అవును. నెక్స్ట్ ఇది చూడొచ్చు. దీని గురించి చెప్పండి. ఇది కూడా సెకండ్ లాక్టేషన్ పడ్డా. 1.35. 5 లీటర్స్ రెడీ ఉంది ఇప్పుడు పడ్డా దగ్గర. అని ఇప్పుడు మీరు లోన్లో నుంచి గేదెలు వేస్తున్నారు కదా, మీకు కూడా అంటే మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి? మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత పాలు ఇవ్వకపోవడాలు ఏదైనా జరిగి అలాంటి సీరియస్ కూడా మీకు జరుగుతుంటాయి? అవును, మాకు లాస్. అది మేము చూసి తీసుకురావాలా. ఏమన్నా కింద పైన మాకు లాస్. అక్కడ అడగనీకు రాదు, సంబంధం లేక. ఏం లేదు. లోడ్ ఎక్కిన తర్వాత వాళ్ళెవరు మేమెవరు అట్లా ఉంటది. లాస్ అయినా కానీ మొన్న బర్రెలు చచ్చిపోయినా 3 రోడ్లు 3 బర్రెలు చచ్చిపోయినాయి. మా లాసే అది. ఏమై చచ్చిపోయినా? అది హెచ్ఎస్ రోగం ఉన్నాయి ఒకటి. దాని 4 అవర్స్ లో బర్రె చచ్చిపోతాయి. అందుకే మేము వ్యాక్సిన్ కూడా కొట్టి తెస్తున్నా. ప్రతి ఒక్క బర్రె మా వ్యాక్సిన్. ఈ మధ్య కొంతమంది చెప్తున్నారు నాకు గాలి సోకి చచ్చిపోయినాయి గేదెలు అనేది అంటున్నారు. వాళ్ళు ఏమన్నా అంటే ఏమన్నా చలికాలం హెచ్ఎస్ రోగం ఎక్కడైనా నడుస్తుంది. గుజరాత్ లో కూడా ఉంది. వ్యాక్సిన్ కొట్టాలా. ఫస్ట్ బర్రెకు వ్యాక్సిన్ కొట్టి తీసుకోవాలి. ఏ వ్యాక్సిన్ కొట్టాలని? అంటే ఇప్పుడు ఉండేటోళ్ళు ఎవరైనా రక్షా ట్రైవాక్. అవును, సో ఖచ్చితంగా కొట్టాలా. గాలి సోకింది అనేది అంటుంటారు కదా, వాళ్ళైతే రక్షా ట్రైవాక్ అనేది గేదెల కంట వేసుకోండి, మీకు అదైతే యూజ్ అవుతుంది అని కూడా చెప్తున్నారు. సైజ్ చూడు. పూటకు 4.5 లీటర్ ఉన్నాయి. 1.20 1.20 రేటు. 1.20 సో 1,20,000 అంటే ఎన్ని పాలు? 4.5 లీటర్స్ రెడీ ఉంది పూటకు. లీస్ట్ అంటే ఎంత ఉంటుంది అన్న డైరీలో? 1,00,000 ఏమన్నా రేర్ లో 1,00,000 ఉంటుందా? 1,10,000 ఉన్నాయన్న ఇప్పుడైతే. అంతకుముందు అయితే 1,00,000 కూడా ఉన్నాయి కదా. అవును, 1,90,000 కూడా అమ్మినా. 90,000 కూడా అమ్మినారు. సో చూసుకోవచ్చు. ఇంకా ఒక బుల్లు కూడా ఉన్నట్టుంది. 2 పండు మీద ఉన్నాయి బుల్లు. నువ్వు ఎట్లానే కవర్ చేసుకో, నేను చూపెడతా. సో చూసుకోవచ్చు, ఒక బుల్లు కూడా ఉందంట. ఆ బుల్ రేట్ కూడా అడుగుదాము. ఇది మినీ జాతి కవర్ చేయి. మినీ ఉందా? 2 మినీ ఉంటాయి. నేను ఒకటి అమ్మినా. ఈ సైజ్ చూడు, మినీది సూపర్ సైజ్ ఉన్నాయి. పాలు కూడా మంచిగా ఉన్నాయి. పాలు ఇప్పుడు 5 లీటర్ తయారున్నాయి. 5 లీటర్ 140. 1,40,000 చెప్తున్నారు. చూసుకోవచ్చు. ఈ బర్రె కవర్ చేసుకో. ఈ బర్రె 1.30. 4.5 కచరా వేస్తున్నా. 4.5 తయారున్నాయి పడ్డా దగ్గర. ఇట్లాగెళ్తా. ఈ పడ్డ బండిలో ఈనింది. కచరా వేస్తున్నా, బండిలో ఈనింది. ఇది 125. అవును, 1,25,000 అని. ఇప్పుడు ఇక్కడ మామూలు నడుముల సైడ్ దెబ్బలు అంటే ఇది కొన కట్టింటారా? లాస్ట్ కడితే అయితే అది 4 రోజుల్లో మంచిగా అయిపోతాయి. దానికి ఏం టెన్షన్ లేవు. చాలా బర్రెలకు వచ్చినప్పుడు అవుతుంది. ఆ బుల్ తీసుకో. బుల్ క్వాలిటీ చూడు. 2 పండు మీద ఉన్నాయి బుల్. 2 పళ్ళ మీద. అవును, 85,000 చెప్తున్నా. 85,000 చెప్తున్నారు. అవును,
చూసుకోవచ్చు. రాయల్ డైరీ ఫామ్లో రెగ్యులర్ గేదెలు అమ్మకానికి కూడా ఎవరికైనా కావాలనుకుంటే ఇక్కడ వచ్చి చూసి చెక్ చేసుకునే రకాలుగా మీకు నచ్చిన తర్వాతనే కొనుగోలు చేసుకోవచ్చు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ కొత్తగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ.